హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. గ్రేటర్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేస్లో 10 లక్షల దరఖాస్తులు 5 లక్షల మంది వివరాల సేకరణ. బల్దియా కమిషనర్ను ఆరా తీసిన మంత్రి పొంగులేడి. సిబ్బంది లేక ఆలస్యమైందన్న కమిషనర్, స్పీడప్ చేయాలన్న ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం. సొంత జాగా ఉన్న వారికి గుర్తిస్తున్న సిబ్బంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సొంత జాగా ఉన్న వారికి గుర్తింపు. గ్రేటర్లో 24 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కార్ నిర్ణయించింది. అయితే మొదటి విడతలో సొంత జాగా ఉన్న 84,000 మందిని సెలెక్ట్ చేసి ఇండ్లు కట్టించి ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా సర్వే చేస్తున్న సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లకు వెళ్తున్నారు. దరఖాస్తుదారులు ఇచ్చిన అడ్రస్లో ఉంటే ఫోటో తీసుకొని స్థలం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో పాటు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 55% సర్వే పూర్తి కాగా ఇండ్లు లేకుండా సొంత స్థలాలున్న 9,913 మంది వివరాలు సేకరించి జాగా లేని వారి వివరాలు కూడా యాప్లో ఎంటర్ చేస్తున్నారు. వీరికి రెడీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. నేను గతం నుంచే చెప్తున్నాను, నిన్న కూడా ఒక వీడియో అయితే చేశాను. త్వరలో ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో, వీరికి అప్లై చేసుకున్నారో, సొంత జాగాలని నిరుపేదలకు ఈ ఏవైతే ఇండ్లు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ త్వరలోనే మంజూరు అయితే చేస్తారని చెప్పేసి మనం వీడియోస్ అయితే చేసాం. మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియోస్ షేర్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే గ్రేటర్ హైదరాబాద్లో మరొకటి చూసుకుంటే చాలామందికి సర్వే అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇండ్లు ఖాళీ చేసి పోవడంతో సమస్య వస్తుందని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఒక జాగాలో మళ్ళీ ఇప్పుడు ఒక దగ్గర ఉంటున్నారు కాబట్టి, అంటే చాలామంది ఇల్లు మారుతుంటారు కాబట్టి రెంటర్స్, దానివల్ల సర్వే అయితే స్లో అవుతుందని చెప్పేసి మొత్తానికైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తానికైతే సర్వే అయితే ఇంకా జరుగుతుంది. గ్రేటర్లో దాదాపు ఇంకొక 5 లక్షల మందికి సర్వే అయితే నిర్వహించాలి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.